ఎన్నికల ముందు నోటికొచ్చిన హామీలిచ్చిన హస్తం పార్టీ అధికారంలోకి రాగానే చేతులెత్తేసింది. హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ సర్కార్పై జనం ఆగ్రహంతో ఉన్నారు. రేవంత్ పాలన అటర్ ఫ్లాప్ అని మండిపడుతున్నారు. హస్తం పార్టీకి కర్ర కాల్చి వాత పెడతామని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ పై జనాగ్రహం ఏ స్థాయిలో ఉందో ఒకసారి వారి మాటల్లోనే విందాం. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో విద్యా రంగానికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 15% నిధులు ఏదైతే కేటాయిస్తానన్నదో ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో విద్యారంగానికి 7.5% నిధులు కేటాయించడం జరిగింది. ఇది ఎంతవరకు సరిపోతుందని చెప్పి ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్న మంత్రులను కూడా అడుగుతా ఉన్నాం. కానీ ఈ మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఎటు సరిపోకుండా ఈరోజు బడ్జెట్ని నింపుగా కాల్చిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఇప్పటికైనా విద్యా రంగానికి 20% నిధులు కేటాయించి ఏదైతే మేము పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రిమెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా వాటిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలలు అధికారంలోకి వచ్చినా కానీ ఇంతవరకు విద్యారంగం మీద చిత్తశుద్ధి కూడా చూపించకుండా బడా కార్పొరేట్ విద్యా సంస్థల వైపు, వాళ్ళ యూనివర్సిటీల వైపు బిల్లులు పాస్ చేసిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశంలో విద్యారంగానికి 20% నిధులు కేటాయించండి, లేకపోతే మీరు ఇచ్చిన ఏదైతే హామీ ఉందో 10% కేటాయించేలాగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా వాటిని మేము డిమాండ్ చేస్తాను. ఈ విద్యారంగానికి తక్కువ బడ్జెట్ కేటాయిస్తే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం, అవసరం అయితే చాలా అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. గత ఎన్నికలు జరగక ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, జనరల్ యూనివర్సిటీని కేటాయిస్తాం ఖమ్మంకి అని చెప్పేసి. వచ్చిన తర్వాత గిట్లా వాళ్ళ ఎలక్షన్లో గెలిచి నెగ్గిన తర్వాత గిట్లా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలోని యూనివర్సిటీ గురించి మాట్లాడకపోవడం మాకు చాలా సిగ్గుచేట అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు త్వరలోనే ఈ ఖమ్మం యూనివర్సిటీ గురించి స్పష్టత తీసుకుని వచ్చి బడ్జెట్ వాళ్ళు కేటాయించి మాకు యూనివర్సిటీని త్వరగా ఏర్పాటు చేయవలసిగా మేము కోరుతున్నాము. 6 గ్యారెంటీలు 420 హామీలు పెట్టిండ్రు. దాంట్లో రైతులకు సంబంధించింది ఏదైనా ఒకటి అమలైందా? రైతు భరోసా 15,000 ఇస్తా అన్నారు. 15,000 పోయి మీరు 12,000 ప్రకటించారు, 3,000 రూపాయలు తగ్గించారు. ఓకే, ఈ 3,000 రూపాయలు తగ్గించి 12,000 రూపాయలు ఎంతమంది రైతులకు వేసిండ్రు? జనవరి 26 నాడు 4 పథకాలు అమలుపరచడాన్ని ముఖ్యమంత్రి పెట్టిండు. 4లో ఏదైనా ఒకటి అమలైందా? ఉపాధి హామీ కూలీలకు 6,000 వేసిండ్రా? రేషన్ కార్డులు ఇచ్చిండ్రా? రైతు భరోసా వేసిండ్రా? మీరు ఏం చేసిండ్రు? మీకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మీకు బుద్ధి వచ్చింది, ఇంకా మీరు చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. కనీసం రైతులకు ఊరియా దొరుకుతలేదు. ఈ ఊరియా అనేది కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాల లేని ఊరియా ఇప్పుడు కొరత ఎందుకు వచ్చింది? మేము చెప్పులు పట్టుకొని లైలా పట్టుకొని ఉండుడా? వడ్ల బోనస్ అని ఇచ్చిండ్రు. వడ్ల బోనస్కు మీరు రూపాయలు పడకపోతే మేము 2 సార్లు కలెక్టర్ కట్టుకొని ప్రజావాణిలో ఇచ్చినాం. ఇప్పటికి ఇంకా బోనస్ రైతులందరికీ వల్లేదు. మీరు చెప్పింది ఏంది, ఇప్పుడు చేసేది ఏంది? అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు భరోసా దీనికి 15,000 ఇస్తా అని మనకు ఎలక్షన్ల ముందు మాట ఇచ్చారు. అది ఇప్పుడు 12,000కే చేయడం ఎంతవరకు సమంజసం? కేసీఆర్ కంటే ఒక 2,000 ఎక్కిస్తారు, అంతే, అంతకు ఎక్కేమి ఇస్తారు? భరోసాకి గ్యారెంటీ లేకపోతే ఈ 6 గ్యారెంటీలు ఏం అమలు చేస్తారు? రైతు భరోసానే కరెక్ట్గా ఇవ్వడం లేదు. ఒప్పుకున్న కాడికి 6 గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారో మాకైతే అర్థమైతే లేదు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కింద ఎకరానికి పంటకి 7,500 ఇస్తున్నాడు, పంటకి 6,000 ఇస్తుంటుండు. ఇది రైతుల్ని పెద్ద మోసం చేసినట్టే. కేసీఆర్ 5,000 ఇచ్చిండు పంటకి, ఈయన ఒక 1,000 రూపాయలు పెంచుతాని అంటుండు. అవి కూడా ఒక పంటకు ఎగబెట్టిండు. మొత్తం మీద రైతులను అయితే మోసం చేసిండు. గత ప్రభుత్వ పాలన గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారం రోజుల రైతు బీమా 5 లక్షల రూపాయలు ఈవెన్ మనిషికి తెలియకుండానే, ఆ రైతుకు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలియకుండానే బ్యాంకులో 5 లక్షల రూపాయలు జమవు. ఈ రోజు వరకు అసలు అది విస్మరించారు. మొన్న టీఆర్ఎస్ పక్షాన బీఆర్ఎస్ పక్షాన కొట్లాడితే అది మొన్న రిన్యువల్ చేసారు. 900 కోట్ల చిల్లర మొన్న రేసిండ్రు, దాన్ని కూడా విస్మరించింది. అట్లాగే మహిళలకు తీసుకుంటే తులం బంగారం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండు కదా, మేము తులం బంగారం కల్పిస్తామన్నారు. ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో కానీ ఏ ఒక్క అమ్మాయి కళ్యాణం అయిన అమ్మాయికి ఎక్కడ కూడా 1,00,000 రూపాయలు కానీ తులం బంగారం ఎక్కడ కూడా ఇవ్వలేదని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.
తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలతోటి 420 హామీలతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలని నట్టేట ముంచింది. రైతులకు ఇస్తామన్న బోనస్ ఇవ్వలేదు. కేసీఆర్ గారు మనకేమన్నా బిచ్చమేస్తున్నాడా? 2 పంటలకు ఇవ్వడమైంది, 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి రెండు దఫాలుగా రైతు బంధు ఎగ్గొట్టడమే కాకుండా 15,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని హామీ ఇచ్చి 6 గ్యారంటీలో ఒక భాగంగా 12,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. స్కూటీలు ఇస్తామని చదువుకున్నటువంటి విద్యార్థినులకు స్కూటీల పేరుతో మాయమాటలు చెప్పినటువంటి ఈ ప్రభుత్వ ఖజానాను లూటీ చేయడమే భాగంగా పెట్టుకుని తప్ప హామీలను అమలు చేసే ప్రయత్నం చేయడం లేదు. అదేవిధంగా రుణమాఫీ విషయంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా హామీ ఇచ్చింది. ఏ గ్రామంలో కూడా 20 to 30% మించి రుణమాఫీ హామీ జరగలేదు. ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి పాలనలో కూరుకుపోయినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఆలోచించి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అన్నిటినీ అమలుపరచాలని కోరుకుంటున్నాను. రేవంత్ సర్కారు మాయమాటలు చెప్పి రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 6 గ్యారంటీల పేరుతోటి 420 హామీలను ఇచ్చి వాటిని ఒక్కటి కూడా నెరవేర్చకుండా కాకమ్మ కథలు చెప్పుకుంటూ 18 నెలలు గడుపుకుంటూ వచ్చినారు. ఇకనైనా మానుకొని మహిళ ఆడపడుచులకు స్కూటీలు ఇస్తామని ఇవ్వలేదు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్కి ఇంతకుముందు 10,000 కేసీఆర్ సర్కార్ ఇస్తుంటే 15,000 సరిపోతాయి, 18,000 ఇస్తాం మేమని చెప్పి అన్నారు. వాటిని ఇవ్వలేదు. 25 మహిళలకు ఇస్తా అన్నారు. వాటిని ఇవ్వలేదు. ఫ్రీ బస్సులో కొట్టుకోవడం జరుగుతుంది. వాటిని మంచిగా సదుపాయం లేదు. ఉచిత కరెంటు కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. ఖబర్దార్ రేవంత్ సర్కార్, మీరు ఖచ్చితంగా వీటన్నిటిని నెరవేర్చాలని కోరుకుంటున్నాము. అలివి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మర్చిపోయి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. హామీలు అమలు చేయమని ఎవరైనా అడిగితే వారిపై కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. ఈ 426 గ్యారంటీలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అతిపెద్ద అబద్ధం ఏంటంటే ప్రతిరోజు మరి ప్రజా దర్బార్ నిర్వహిస్తా, ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా అని హామీ ఇచ్చాడు. కానీ ఆయన ఇచ్చిన హామీలలో అతిపెద్ద అబద్ధమైన హామీ ఏదంటే ప్రజా దర్బారు ప్రతిరోజు నిర్వహిస్తా అని. దొరవంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు 420 హామీలు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, ఇకనైనా మీకు 4 సంవత్సరాల టైం ఉంది. ఈ టైంలోనే మీకు కళ్ళు తెరిచి మరి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలందరికీ మోసం చేసిండు. ఒక్కటంటే ఒక్క మంచి చేసినట్టు ఒక్కటి లేదు. ఈరోజు ఆయన ఇచ్చిన 420 హామీలు 420 హామీలు ఒక్కటంటే ఒక్కటన్నా ప్రజలకు ఇచ్చిండా? ఫ్రీ కరెంట్ అంటే ఫ్రీ కరెంట్ సరిగా లేదు. గ్యాస్కి అయిందంటే గ్యాస్ లేదు. కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం అంటే తులం బంగారం లేదు. రైతు బంధు అంటే రైతు బంధు లేదు. రైతు బీమా లేదు. కేసీఆర్ కిట్ లేదు. మీరు ఇన్ని హామీలు ఇచ్చి ఒక్కడంటే ఒక్కటి చేసిరా? ఇలా బస్ ఫ్రీ పెడితే బస్ ఫ్రీ పెట్టి మైలు కొట్టుకొని వస్తుండే ఒక దిక్కు. ఇలా బస్ ఫ్రీ వల్ల ఆటో అన్నలు ఆత్మహత్య చేసుకుంటుండే.